హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఈట్స్ క్యాథీస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ ఏంటంటే గోదావరిలో ఫేవరెట్ కర్రీ అదేనండి కొర్రమీను ఇగురు. ఈ కొర్రమీను పులుసు కన్నా ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు ఒక్కసారి కొర్రమీను ఇగురు ఇలా చేసి చూడండి, అస్సలు వదలరు. 2 కొర్రమీను చేపలను తీసుకొని ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఏ చేపైనా లెమన్ లేక వెనిగర్‌తో క్లీన్ చేస్తే వాటిపైన జిగురు పోయి పీసెస్ అనేవి చాలా నీట్‌గా క్లీన్ అవుతాయి. మరింకెందుకు ఆలస్యం, కొర్రమీను ఇగురు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం రండి. ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క 4 చిన్న ముక్కలు, లవంగాలు 8, యాలకులు 4, అల్లం చిన్న ముక్కలు, వెల్లుల్లి 1 పాయ, పచ్చిమిర్చి 4, సాల్ట్ 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్, పసుపు పావు స్పూన్. ఈ స్పైసెస్ అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటిలో మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ ఇంకా పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. స్పైసీగా తిన్నవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అలానే స్పైసెస్ పేస్ట్ని కూడా చేప ముక్కల్లోకి తీసుకొని వాటిని చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ స్పైసెస్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవి కరెక్ట్గా తీసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. వీటిని బాగా చేప ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న ముక్కలను 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే పీసెస్కి మసాలా బాగా పట్టుకుంటుంది. 5-6 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని వాటి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ వల్ల కర్రీలోకి మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్ పేస్టు చక్కగా గోల్డ్ బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధముగా ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇలా ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కూడా చేప ముక్కలపై ఇలా వీడియోలో చూపించిన విధముగా పెట్టుకుని మూతతో కవర్ చేసి ఒక 2-5 మినిట్స్ అలానే వెయిట్ చేయాలి. చేప ముక్కలను నెమ్మదిగా స్పూన్తో కలుపుకోవాలి. చేప ముక్కలను నెమ్మదిగా కదుపుకోవాలి. వాటిని ఎక్కువగా కదిపితే ఫిష్ ముక్క విడిపోయే అవకాశం ఉంటుంది. తరువాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ సరిపోకపోతే ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలానే 10-15 మినిట్స్ చేప ముక్కలను ఉడికించాలి. ఫిష్ బాగా కుక్ అయిందో లేదో తెలుసుకోవటానికి ఒక పచ్చిమిర్చిని తీసుకొని అది మెత్తగా ఉడికిందో లేదో చూస్తే సరిపోతుంది. చూసారు కదా చేప ముక్క ఎలా ఉడికిందో. అంతేనండి, కొర్రమీను ఇగురు రెడీ. కొర్రమీను ఇగురు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.